ముందుగా పత్రికా విలేకరులకు మరియు ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు. ఎవరేం పేర్లు చెప్పట్లేదు. అయితే మేము గవర్నమెంటు తెల్లాపూర్ మున్సిపల్ను జిహెచ్ఎంసీలో కలిపింది. ఎందుకంటే పట్టణ జనం పెరుగుతుంది కాబట్టి 150 ఉన్నటువంటి వార్డులను 300 వార్డులు చేసింది. చేసిన తర్వాత ఈ 300 వార్డులలో తెల్లాపూర్ ఏదైతే ఉందో తెల్లాపూర్ కానీ ఎంఐజీ కానీ వెలిమెల కానీ అంతా తెల్లాపూర్ డివిజన్లో ఉంటాయని మేము అనుకున్నాం. కానీ ఆ విధంగా జరగలేదు. ఏం జరిగిందంటే ఎంఐజీ ఏమో భారతనగర్లో కలిపిర్రు, వెలిమెలనేమో ముత్తంగిలో కలిపిర్రు. అయితే అక్కడున్నటువంటి ప్రజల మనోభావాలను తెలుసుకొని ఇది మాకు అన్యాయం జరుగుతుంది, తెల్లాపూర్కు సర్కిల్ వచ్చింది, రైలు పట్టాల ఇవాళ ఓన్లీ 100 గజాలు దాటి సర్కిల్కి వెళ్ళగలుగుతాము, మాకు సర్కిల్ ఏమో అమీన్పూర్లో వేసిర్రు, మేమంత దూరం పోవాలంటే ఇబ్బంది అవుతుంది, ఏ పని కోసమైనా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా ఏం చేసినామంటే కాంగ్రెస్ నాయకులు నాకు తెలిసి ఒక్కసారి కూడా ప్రయత్నం చేసినట్టు లేదు. ఒక్క పత్రం కూడా, ఒక వినతి పత్రం కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మేము బీఆర్ఎస్ నాయకులము శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ గారిని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంఐజీని వెలిమెల తెల్లాపూర్లో కలపాలని చెప్పి. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, జిహెచ్ఎంసి డీలిమిటేషన్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ గారిని కూడా కలిసి అతను కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ గారిని కూడా కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంఐజీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వెలిమల కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మేము తెల్లాపూర్లో ఉంటాం, ఇన్ని రోజులు తెల్లాపూర్లో కలిసినాం, తెల్లాపూర్లో ఉండాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అందులో భాగంగా మేమేం చేసినామంటే ఎంఐజీ సర్కిల్లో, ఎంఐజీ వాటర్ డ్యామ్ దగ్గర సర్కిల్లో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మేము రిలే నిరాహార దీక్ష చేసినాం. ఆ రిలే నిరాహార దీక్షలు కూడా నిజంగా చెప్పిన సోమన్న చాలా సౌమ్యుడు. సోమన్న ఏం చెప్పినట్టు మాకు డైరెక్షన్స్ ఇచ్చిండు, మనకు ఎంఐజీ తెల్లాపూర్లో కలవాలి అంతే తప్ప కాంగ్రెస్ నాయకులను ఇంకొవరినో వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించొద్దు. మనదేంది